కొత్త డ్రామాకు తెరతీశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటూ ట్వీట్ చేశారు. విభజన సమయంలో ఏనాడు హోదా గురించి మాట్లాడని టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడేమో కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలంటూ కూడా కొత్త నాటకం ఆడుతోంది. ఏబీ విభజన చట్టంలో పోలవరానికి జాతీయ హోదా లభించనుంది. మరి ఒకే నదిపై రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరాదనే ఒక నిబంధన అయితే ఉంది. ఆ విషయాన్ని మరచి కేంద్రాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ సర్కార్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఓ రీడిజైన్ ప్రాజెక్ట్. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారు టీఆర్ఎస్ సర్కార్. మరి 30,000 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 1,00,000 కోట్లకు పెంచారు. ఇంత ఖర్చు పెట్టినా కూడా ఆయకట్టు పెరిగిందా అంటే అది లేదు. మరి గోదావరి నీళ్లనే కిందకు మీదకు ఎత్తిపోతలైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక ఫెయిల్యూర్ డిజైన్ అంటూ కూడా ప్రాజెక్ట్ ఇంజనీర్లు చెబుతున్నారు. వరదలు వస్తే 100 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క నీటిని కూడా ఒడిసి పట్టలేకపోతోంది సర్కార్. నీటిని ఎత్తిపోసేందుకు విద్యుత్కు ఏటా 10,000 కోట్లు ఖర్చవుతోంది. కమిషన్ల కకృతి కోసమే రీడిజైన్ చేశారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చుపై సిబిఐ విచారణకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓవైపు గోదావరి ప్రాజెక్టు విషయంలో అస్పష్టత, మరోవైపు కృష్ణా జిల్లాలో నాణ్యమైన వాటా సాధించలేదు కేసీఆర్ సర్కార్. మరి పర్యావరణ అనుమతులు, నీటి వాటా లేకుండానే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించారు. ఇప్పటికీ గ్రీన్ ట్రైబ్యునల్లో వాదనలు వినిపిస్తున్నారు. మరి పాలమూరు ప్రాజెక్టుపై అటు ఏపీ అభ్యంతరాలు, సరైన అనుమతులు, ముందుకు కదలను ప్రాజెక్టులు అంటూ కూడా తెలంగాణకి ఏపీకి మధ్య ప్రాజెక్టులు గొడవ అయితే జరుగుతోంది. మరి అలాంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడగడం ఏంటని కూడా నిలదీస్తున్నారు అనలిస్టులు. ఇక ఇదే అంశం సంబంధించి మాట్లాడదాం. నాతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సునీల్ గారు అండ్ అలాగే అనలిస్ట్ కల్లూరి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. రైట్ సునీల్ గారు, ఫస్ట్ నేను మీతో స్టార్ట్ చేస్తాను. ఏ రోజు కూడా ఈ విభజన సమయంలో ఏనాడు కూడా ప్రాజెక్టుకి సంబంధించి మాట్లాడలేరు. మరి ఇప్పుడు కొత్తగా కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మీరు ఏం చెప్తారు? కేటీఆర్ ట్వీట్ చేసింది ఏంటి అంటే, కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సెంట్రల్ గవర్నమెంటు జాతీయ హోదా ఇస్తోంది. పోలవరానికి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కాళేశ్వరానికి ఎప్పటి నుంచి అడుగుతున్నాం, ఎందుకు ఇవ్వట్లేదు అని. డిసెంబర్ 6న మీటింగ్ జరగబోతోంది, హైపవర్ కమిటీ మీటింగ్ జరగబోతోంది. కాబట్టి అందులో డిసైడ్ చేయండి, పరిశీలించండి అని. కానీ కేటీఆర్ చెప్పినట్టుగా కర్ణాటక అప్పర్ భద్రాకి జాతీయ హోదా ఇప్పటివరకు శాంక్షన్ కాలేదు. ఇన్ ప్రిన్సిపల్ సెంట్రల్ వాటర్ కమిషన్ మాత్రం దానికి జాతీయ హోదా ఇవ్వచ్చు అని మాత్రమే క్లియరెన్స్ ఇచ్చింది. కానీ ఇంకా ఆన్గోయింగ్ ప్రాజెక్టు, కానీ ఇంకా దానికి పూర్తి స్థాయిలో జాతీయ హోదా శాంక్షన్ కాలేదు. రేపు డిసెంబర్ 6వ తారీఖున జరగబోయేటువంటి హైపవర్ కమిటీ మీటింగ్లో ప్రధానమంత్రి ఏమైనా నిర్ణయం తీసుకుంటే తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ మీటింగ్లో పాల్గొనేటువంటి ఉన్నత స్థాయి నేతలు, అధికారులు ఉన్నప్పుడు సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకుంటే తీసుకోవడానికైతే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో 20 ఏళ్ళుగా కర్ణాటక ప్రభుత్వం దాని మీద కేంద్రాన్ని మాకు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పేసి, ఇంత చేస్తే జాతీయ హోదా ఇచ్చినా కర్ణాటక ప్రభుత్వానికి ఆ ప్రాజెక్ట్ కింద వచ్చేటువంటిది 16,000 కోట్లు, 17,000 కోట్లు వస్తాయి. అంతకుమించి పెద్దగా ఏం లేదా. అది అంతా చేస్తే 24,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. అన్ని అనుమతులు ఉన్నాయి కాబట్టి 12 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఫారెస్ట్లు, ఎన్విరాన్మెంట్లు, మైనింగ్లు, ట్రైబల్లు, ఇట్లా సో మెనీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ప్రాజెక్టు కట్టడానికి, అనుమతులు ఇవ్వడానికి. ఆ విధంగా అన్ని అనుమతులు ఎప్పుడో సాధించినటువంటి ప్రాజెక్టు కాబట్టి దానికి ఆస్కారం ఉంది అనేటువంటిది. అలాగే కాస్ట్ బెనిఫిట్ అండ్ కాస్ట్ రేషియో, ఆ ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఎంత మేరకు లాభదాయకమో, ప్రయోజనాలు ఎంత మేరకు నెరవేరుతాయి అనేటువంటిది, ఇది బెనిఫిట్ అండ్ కాస్ట్ రేషియోను కూడా స్టడీ చేసి ఇస్తారు. అవన్నీ నిబంధనలు, పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ అన్నీ కూడా ఆ ప్రాజెక్టుకు సరిపోయిన విధంగా ఉన్నాయి, ఫుల్ఫిల్ చేసింది కర్ణాటక ప్రభుత్వం కాబట్టి దానికి ఆస్కారం ఉంది అనేటువంటిదే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటిది. పోలవరంకి ఎందుకు ఇచ్చారు అంటే, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో పోలవరానికి జాతీయ హోదా అనేటువంటిది మెన్షన్ చేశారు, హామీ ఇచ్చింది పార్లమెంట్. కాబట్టి యాక్ట్లో ఉంది. అది యాక్ట్లో ఉన్నది ఇంప్లిమెంట్ చేయకపోతే కోర్టులు తప్పుపడతాయి కాబట్టి అది చేయాల్సిందే కాబట్టి చేస్తున్నారు. అప్పుడు మరి ఎందుకు అడగలేదంటే, తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు, ఇంకా ఏమీ అవసరం లేదు, హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ ఇస్తే చాలు, ఇంకా వేరే ఏమీ అవసరం లేదని చెప్పేసి కేసీఆర్తో సహా
తెలంగాణ ఉద్యమకారులంతా కూడా ఆనాడు చెప్పినటువంటి మాట. ఇంకా ఏమీ అవసరం లేదన్నారు. అందుకనే కేంద్రం ఆంధ్రప్రదేశ్ డీఇరిగేషన్ యాక్ట్ 2014లో ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశాన్ని పెట్టలేదు. ఇప్పుడు ఈ కాళేశ్వరానికి సంబంధించి జాతీయ హోదా ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సుప్రీంకోర్టులో కేసు వేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి, మీరు ఈ జాతీయ హోదా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇవ్వడానికే వీల్లేదు. గోదావరి ట్రిబ్యునల్ ప్రకారము ఆంధ్రప్రదేశ్కు ఇబ్బందికరంగా తెలంగాణ ప్రభుత్వం గోదావరి జలాలను వినియోగించుకుంటోంది. ఆ నిబంధనను ఉల్లంఘించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి వాదన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. ఆ మేరకు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ కూడా ఇచ్చింది కేంద్రాన్ని ఆదేశించాల్సిందిగా. సో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి. సో గోదావరి నది మీద పోలవరానికి ఇచ్చిన తర్వాత మళ్ళీ కాళేశ్వరానికి ఇవ్వడం సాధ్యమా అనేటువంటి ప్రశ్నలు మొదటి నుంచి ఉన్నాయి. ఆ పారామీటర్సు మరి ఏ మేరకు ఇదవుతాయి అనేది. అసలు ఇంకా పెద్ద అడ్డంకి ఏంటి అంటే ఈ బెనిఫిట్ ఆఫ్ కాస్ట్ రేషియో. ఇది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద వేల కోట్ల రూపాయలు నాబార్డ్ నుంచి తెచ్చుకున్నారు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి తెచ్చుకున్నారు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటివి ఆ బ్యాంకుల నుంచి తెచ్చుకున్నారు. ఇట్లా ఎక్కడ కుదిరితే అక్కడ వేల కోట్ల రూపాయలు ఈ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద తెచ్చుకున్నారు. మరి ఇన్ని తెచ్చుకున్న తర్వాత కేంద్రం నుంచి మీరు లోన్లు తెచ్చుకున్న తర్వాత జాతీయ హోదా అడిగేటువంటి హక్కు ఏ విధంగా ఉంటుంది అనేటువంటివి కూడా ప్రశ్నలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఇన్ని అడ్డంకులు ఉన్న తర్వాత ఏ విధంగా సాధ్యమవుతుంది అనేటువంటిదే తెలంగాణ ప్రభుత్వ పెద్దలు చెప్పాల్సి ఉంటుంది. సరే, పొలిటికల్ ఇష్యూ చేయడం కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే రేపు డిసెంబర్ 6వ తారీఖున మీటింగ్ జరగబోతోంది కాబట్టి అడుగుతున్నారు. కానీ అసలు ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేంద్రం తెలంగాణకి ఏమి చేయట్లేదు, కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోంది. ఈ అంశాన్ని పొలిటికల్గా మాట్లాడుకొని ఇక్కడ ఇప్పుడు బీజేపీ ఎమర్జ్ అవుతోంది ఆల్టర్నేట్గా. కాబట్టి మొత్తం అంతా కూడా రాజకీయ నాయకులు, ఇతర నేతలు, ప్రజలంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. రేపు ఎలక్షన్ జరిగితే బీజేపీ అధికారంలోకి వస్తుంది, మనం ఓడిపోతాం అనేటువంటి దాంతో బీజేపీ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలంటే బీజేపీలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు తెలంగాణకు ఏమీ ఇవ్వట్లేదని చెప్పినట్టయితే కొంతమేరకు బీజేపీ ఇమేజ్ను డ్యామేజ్ చేయొచ్చు అనేటువంటి కోణంలో, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టేటువంటి కోణంలోనే ఈ కేటీఆర్ రాజకీయము, తెలంగాణ నాయకుల రాజకీయం ఉందనేటువంటిది ఇతర పార్టీల నేతలు, పరిశీలకులు అభిప్రాయపడుతున్నటువంటి విషయం. రైట్. ఎస్, కల్లూరి శ్రీనివాస్ గారు, మీరేం చెప్తారు? అంటే ఒక నదిపై 2 ప్రాజెక్టులు జాతీయ హోదా ఇవ్వరాదని ఒక నిబంధన ఉన్నప్పటికీ కూడా నిజంగానే ఆ విషయాన్ని మర్చిపోయి నిజంగానే కేంద్రాన్ని ఇబ్బంది పెట్టి ప్రయత్నాలు అయితే టీఆర్ఎస్ సర్కార్ చేస్తోంది. ఎందుకంటారు? అంటే వాళ్ళకి ఇచ్చారు, మాకు అంటే ఆల్రెడీ సునీల్ గారు చెప్పిన ప్రకారం చూసుకున్నట్టే ఇంకా శాంక్షన్ అవ్వలేదంటూ కూడా ఆయన చెబుతున్నారు. మీరేం చెప్తారు? అంటే ప్రాజెక్టు నిర్మాణం జరిగేకంటే ముందే అలాంటి డిమాండ్ గోదావరి పైన మాకు ఒక జాతీయ హోదా ప్రాజెక్టు కట్టివ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేసి ఉంటే కొంతవరకు న్యాయంగా కనపడేది. ప్రాజెక్టు కంప్లీట్ అయింది, ఇనాగ్రేషన్ జరిగిపోయింది, వాడకంలో ఉందని ప్రభుత్వమే చెప్తుంది. అటువంటి ప్రాజెక్టుకు దాదాపుగా 1,00,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసింది ప్రభుత్వము. ఇవన్నీ జరిగిపోయాక ఇప్పుడు జాతీయ హోదా అడగడం అనేది అది రాజకీయం తప్ప నిజంగానే జాతీయ హోదా వచ్చేది మాత్రం కాదు. సునీల్ గారు చెప్పినట్టుగా గోదావరి నది మీద 2వ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారంటే టెక్నికల్గా ఇచ్చే అవకాశం అయితే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఒకే నది మీద 2 జాతీయ ప్రాజెక్టులకు అవకాశం చాలా మేరకు ఉన్నది. ఇక 2వ పాయింట్ ఏంటంటే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది లిఫ్ట్ ఇరిగేషన్ అయినప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టాలను బట్టి నిర్మాణం చేసుకున్న ప్రాజెక్టు కాబట్టి అటువంటి ప్రాజెక్టుకు, పర్టికులర్లీ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నటువంటి ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చే అవకాశాలు ఎంత మాత్రం లేవు. ఎందుకంటే పైనుంచి కట్టాల్సిన ప్రాజెక్టు పాత డిజైన్ను మార్చి కొత్త డిజైన్గా మార్చుకొని దాన్ని భారీ ఎత్తున పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ప్రపంచంలోనే ఎక్కడ లేదని ముఖ్యమంత్రి గారు చెబుతూ ఉంటారు. ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు, అది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ది, ఎక్కడా లేనటువంటి ప్రాజెక్టు ఇట్ ఈస్ వయబుల్ ఆర్ నాట్ అనేది కూడా పెద్ద క్వశ్చన్ ఇప్పటికే ఉంది. ఎందుకంటే ఆ ప్రాజెక్టు కూడా కంప్లీట్ అయ్యింది లేదు, టేల్ ఎండ్ వర్క్ కంప్లీట్ కాలేదు, మేజర్ వర్క్ అయిపోయింది కానీ ఇంకా మైనర్ వర్క్ చాలా ఉంది. అది యూటిలిటీలోకి రాలేదు కూడా ప్రాజెక్ట్ కంప్లీట్లీ. అది ఒక 2 సంవత్సరాలు పోతే కానీ 3 సంవత్సరాలు పోతే కానీ రావచ్చు. అప్పుడు కానీ కాళేశ్వరం రిజల్ట్ ఎట్లా ఉంటుంది, నిజంగానే ఇది ప్రాయోజితమా కాదా, రైతులకు ఉపయోగపడేదా లేదంటే గుదిబండగా మారేదా అనే తేలే అవకాశం కూడా ఉంది.
ఇప్పుడు ఏంటంటే ఆదరాబాదరగా నిజంగానే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా రాజకీయ అవసరం ఎప్పుడు ఏర్పడితే అప్పుడు కాళేశ్వరాన్ని జాతీయ హోదా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికార పార్టీ కానీ అడుగుతూ ఉంటుంది. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ జాతీయ హోదా కావాలని అడుగుతారు. ఇది శరామామూలుగా గత 5-6 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి కానీ అధికార పార్టీకి కానీ చిత్తశుద్ధి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఉంటే కృష్ణానది మీద డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి కాబట్టి అక్కడనే టేకప్ చేసి ఉంటాయి. అనేక పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, పాలమూరు ఎత్తిపోతల పథకమే కావచ్చు, వాటిని చేపట్టి ఉంటే తెలంగాణకు న్యాయం జరిగేది. అసలు గోదావరి మీద ఎలాంటి వివాదాలు లేవు. ఇంకో 5 సంవత్సరాల తర్వాత నిర్మాణం చేసుకున్నా కానీ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ అక్కడ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇలా నువ్వు 6-7 సంవత్సరాల నుంచి నదిలో నీటిని వాడుకోకపోవడం వల్ల, కొత్తవి నిర్మాణం చేయకపోవడం వల్ల, పాతవి కంప్లీట్ చేయకపోవడం వల్ల కింది రాష్ట్రం భారీ ఎత్తున పెద్ద ప్రాజెక్టులు కడుతున్నది. కాబట్టి ఇప్పుడు నువ్వు 7 సంవత్సరాల క్రితం నుంచే ఆ పని జరిగి ఉంటే ఇవాళ మనకు నీటి కొట్లాట కృష్ణానదిలో వచ్చేది కాదు. కింది రాష్ట్రంతో కొట్లాట రోజు ఉండేదే కాదు. ఎందుకు అట్లా జరగాల్సి వచ్చింది? ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణకు ఒక అనర్థంగా మారింది. కట్టిన ప్రాజెక్ట్ అయినా యూటిలిటీలకు వచ్చింది లేదు, కట్టాల్సిన చోట కట్టనే లేదు. అంటే ఓవరాల్గా చూసినప్పుడు తెలంగాణలో ఏ ప్రాజెక్టు కూడా 7 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున భారీ ఎత్తున ప్రజలకు ఉపయోగపడుతున్న ప్రాజెక్ట్ అయితే లేదు. ముందు ఏమవుతుంది అనేది వేరే విషయం. అది వాయబులా కాదా అనేది కూడా వేరే విషయం. నిజంగానే ఇది దీనికి అనుకోకుండా జాతీయ హోదా ఇచ్చినట్టయితే కాళేశ్వరంకు ఇవ్వరు అనేది మనకు తెలుసు. కానీ ఒకవేళ ఇచ్చినా కూడా దాని మొత్తం ఆడిట్ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఊరికే ఇవ్వదు జాతీయ హోదా అంటే. కంప్లీట్ ప్రాజెక్టు ఆడిట్ జరుగుతుంది. ఇప్పుడు సునీల్ గారు చెప్పినట్టుగా బెనిఫిట్ ఆఫ్ కాస్ట్ ఏంది అసలు ఆ ప్రాజెక్ట్? ఇది 18 డిపార్ట్మెంట్ల నుంచి అనుమతులు తీసుకొచ్చుకోవడమే సర్టిఫికేట్ కాదు. అది వాళ్ళు నిజంగానే నేషనల్ అంటే జాతీయ స్థాయిలో ఆ హోదా ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా వాళ్ళు అన్ని ఎంక్వైరీలు చేస్తారు, ఆడిట్ చేస్తారు, 1,00,000 కోట్ల పెట్టుబడుల సంగతి ఏంది చూస్తారు. అందులో కరప్షన్ జరిగిందా, నిజంగానే వాయబుల్ ఉందా, అంతే కాస్ట్ జరిగిందా, ప్రతి ఒక్కటి కూడా లెక్కలకు వచ్చే అవకాశం ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద జాతీయ హోదా అడుగుతూ ప్రధానమంత్రికి ఎప్పుడు లేఖ రాయాలి. కేటీఆర్ గారు ట్విట్టర్లో రాస్తుంటారు జాతీయ హోదా కావాలని, ఎందుకంటే రాజకీయం చేయడానికి. అదే ముఖ్యమంత్రి గారు మరి ప్రధానమంత్రికి ఎప్పుడైనా మాకు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని రైటింగ్లో ఏమన్నా అడిగినరా? ఎప్పుడూ అడగాలి. ఎందుకు అడగారంటే ఇప్పుడు నేను చెప్పిన కదా, వాళ్ళు ఆడిట్ చేస్తారు, బెనిఫిట్ ఆఫ్ కాస్ట్ చూస్తారు, ఇట్ ఈస్ వాయబుల్ ఆర్ నాట్ అనేది చూస్తారు. అన్నీ చూసిన తర్వాత కానీ జాతీయ హోదా రాదు. కాబట్టి ఆ భయాలన్నీ మళ్ళీ కేసీఆర్ గారికి ఉన్నాయి, కేటీఆర్ గారికి ఉన్నాయి. పై మాట కోసం ట్విట్టర్ను వేదిక చేసుకొని మాట్లాడతారు, డిమాండ్లు చేస్తారు తప్ప వీళ్ళకి దమ్ము ఉంటే అదే జంతర్ మంతర్ దగ్గర పోయి ఇదే అధికార పార్టీ ధర్నా ఎందుకు చేయదండి? ముఖ్యమంత్రి గారు ఎందుకు ధర్నా చేయరండి జాతీయ హోదా కోసం? ఎందుకంటే జాతీయ హోదా వాళ్ళే ఇష్టపడతలేరు. దేనికోసం మాట్లాడుతున్నారు అంటే జస్ట్ పొలిటికల్ గెయిన్ కోసం మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎదుగుతున్న బీజేపీ దాన్ని పొలిటికల్గా డ్యామేజ్ చేయాలి, అసలు రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వడం లేదు అనే విషయం ప్రజల్లో ఎక్స్పోజ్ చేయడానికి మాత్రమే ఈ ట్విట్టర్ను వాడుతూ కేటీఆర్ గారు అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారో ఏడాదికి ఒకసారో జాతీయ హోదా కావాలి కాళేశ్వరం ప్రాజెక్టుకు అని అడుగుతూ ఉంటారు. అంటే ఇది పొలిటికల్ డ్రామా తప్ప నిజంగానే వీళ్ళకి ఎక్కడ చిత్తశుద్ధి ఉందండి? నిజంగా జాతీయ హోదా ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సిందే కాదు, జాతీయ హోదా వచ్చిన తర్వాతనే కేంద్రం మీద ఒత్తిడి చేసి జాతీయ హోదా సాధించి ఇడొక పెద్ద భారీ ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం ఉంది. ఆ పని ఎందుకు చేయలేదు? వీళ్ళ కోసమే నిర్మాణం చేసినట్టు కదా. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ స్వార్థం కోసమే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయిందని ఎందుకు అనుకోకూడదు? అదే ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం దానికి కూడా టెండర్లు పిలిచిండ్రు, శాంక్షన్ చేసిండ్రు, మైనర్ వర్క్స్ జరుగుతున్నాయి, దానికి జాతీయ హోదా అడుగుతున్నట్టు నిజమే. నువ్వు ప్రారంభించకుండా అడిగి ప్రాజెక్టును సాధించుకొచ్చి ఒక ప్రాజెక్టు నిర్మాణం జరిపించాలి జాతీయ హోదాలో. అది మనమే స్టార్ట్ చేసి మనమే టెండర్లు పిలిచి మనమే నిధులు కేటాయిస్తూ మళ్ళీ దానికి జాతీయ హోదా అడగడం అంటే రాజకీయం. అది కేవలం రాజకీయం తప్ప. కేటీఆర్ గారి ట్విట్టర్ను జాతీయ హోదా అడుగుతాడు, మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు పోయి ప్రధానమంత్రిని అడగడు జాతీయ హోదా? ఎందుకంటే ఈ లెక్కలన్నీ వస్తాయి కదా బయటికి. కాళేశ్వరం వాయబుల్ ఏంది, దాని బెనిఫిట్ ఆఫ్ కాస్ట్ ఏంది, నిజంగానే అది ప్రాయోజితమా కాదా, ఎంత మేరకు ఉపయోగం, అన్ని లెక్కలు వస్తాయి బయటికి. అంతేందుకంటే జాతీయ హోదా ఇవ్వకున్నా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిజస్వరూపం అనేది మరో 2 సంవత్సరాలు పోతే కంప్లీట్లీ ప్రజలకే కనపడుతుంది. అది అంటే ఎంతవరకు అది ప్రయోజనం అవుతుంది, ఎంతవరకు కాదు, 1,00,000 కోట్ల పెట్టుబడికి సమానంగా రైతులకు లాభం జరగగలుగుతుందా, ఆ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు జరుగుతుందా
అన్నీ వస్తాయి. కాబట్టి ఇదేంటంటే మేకపోతు గాంభీర్యం రాజకీయం చేయడం, రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను దాన్ని బ్లేమ్ చేసే ఉద్దేశంతో ఆ హోదా అడుగుతున్నారు అనేది వాస్తవం. నిజంగా వీళ్ళకు జాతీయ హోదా కావాలని మనసా వాచా ముఖ్యమంత్రి గారికి కానీ కేటీఆర్ గారికి కానీ వాళ్ళ మనసులో ఎక్కడా లేదు. కేవలం రాజకీయం కోసం మాత్రమే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. రైట్ థ్యాంక్ యూ కల్లూరి గారు. సునీల్ గారు, ఫైనల్గా మీరు చెప్పండి, ఏనాడు కూడా ఇప్పటి వరకు హోదా గురించి మాట్లాడలేదు టీఆర్ఎస్ సర్కార్, మరి ఇప్పుడేమో కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలంటూ కూడా ట్వీట్ చేశారు కేటీఆర్. అంటే ఇది నిజంగానే కల్లూరి గారు చెప్పినట్టు రాజకీయ లబ్ధి కోసమే అనుకోవాలా? అంటే డౌటే లేదు, రాజకీయ లబ్ధి కోసమే. అటు కాళేశ్వరం కన్నా ఇవ్వండి, పాలమూరు రంగారెడ్డి కన్నా ఇవ్వండి అంటున్నారు. జాతీయ హోదా రావాలంటే దానికి ఏం పారామీటర్స్ ఉన్నాయనేది వీళ్ళందరికీ తెలుసు. అవి రావు పూర్తి స్థాయిలో. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి స్థాయి అనుమతులు ఏం రాలేదు. ఇంకోటి అటు పోలవరం అనేటువంటిది దశాబ్దాల తరబడిగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది. అట్లాగే ఇప్పుడు ఇస్తా అంటున్నటువంటి అప్పర్ భద్ర కూడా 2000 సంవత్సరం నుంచి ఉన్నటువంటిది, 20 ఏళ్ళ నుంచి ఉన్నటువంటిది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి కాళేశ్వరం కూడా అది కాళేశ్వరం కొత్త ప్రాజెక్ట్ అయితే 2014 నుంచి వచ్చినటువంటిది. అంతకుముందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక ప్రాణహిత చేయవల్ల కనుక తీసుకుంటే అది కూడా 2007 నుంచి వచ్చినటువంటిది. సో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కూడా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసినటువంటివి. ఇవన్నీ కూడా ఇంత చేస్తే 6-7 సంవత్సరాలు కూడా లేవు. సో ఈ పూర్తి స్థాయిలో అనుమతులు, దానికి సంబంధించినటువంటి నిబంధనలు ఇవన్నీ కూడా కేంద్రం ఏళ్ల తరబడిగా దానికి స్టడీ చేసి ఇచ్చేటువంటివి. ఈ పారామీటర్స్ అన్నీ కూడా వీళ్ళకు తెలుసు. అవి పూర్తిగా మనం ఫుల్ఫిల్ చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ఫిల్ చేయలేదు, ఆ నిబంధన మేరకు ఈ 2 ప్రాజెక్టుల నిర్మాణం జరగట్లేదు అనేటువంటి వాస్తవాలు కూడా ఈ టీఆర్ఎస్ ప్రజలకు తెలుసు. అయినా రాజకీయం చేయడం కోసమే ఇక్కడ బీజేపీ ఎదుగుతోంది కాబట్టి దీని మీద బురద జల్లాలి. ప్రజల లోపల ఈ బీజేపీ పట్ల కొన్ని అనుమానాలు రేకెత్తించి ఇది తెలంగాణ ప్రయోజనాలకు పనిచేయట్లేదు అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళినట్టయితే బీజేపీ ఎదుగుదల కొంత కట్టడి చేస్తే టీఆర్ఎస్ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవడానికి కొంత అవకాశాలు ఉంటాయనేటువంటివి ఈ రాజకీయటువంటి వ్యూహాలే తప్పించి, ఎత్తుగడలు బురదజల్ల కార్యక్రమం తప్పించి ఇందులో ఏమాత్రం కూడా నిబంధనల మేరకు వీళ్ళ డిమాండ్ సమంజసత లేదు. రైట్ సునీల్ గారు, థ్యాంక్ యూ. రైట్ కల్లూరి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. అది తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వాలంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. మరి విభజన సమయంలో ఏనాడు కూడా హోదా గురించి మాట్లాడలేదు, కానీ ఇప్పుడేమో కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలంటూ ట్వీట్ చేస్తున్నారు. మరి ఏపీ విభజన చట్టంలో పోలవరానికి జాతీయ హోదా అయితే ఇంకా శాంక్షన్ కాలేదు, కానీ ఒక నదిపై 2 ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వరాదనే నిబంధన తెలిసినప్పటికీ కూడా ఇలా డిమాండ్ చేయడం నిజంగానే ఒక రకమైన రాజకీయ లబ్ధి కోసమే అంటూ కూడా అనలిస్టులు చెప్పిన పరిస్థితి.